ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉగ్రకుట్ర ఆరోపణల కేసుకు సంబంధించి అరెస్టైన ఇద్దరు నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న జిల్లా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ 7 రోజుల కస్టడీకి అనుమతించారు. ప్రస్తుతం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న సిరాజ్ సమీర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తారు. పేలుళ్లకు సంబంధించిన కుట్రపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విజయనగరంలోని సిరాజ్ నివాసంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం జరిగిన దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లో సమీర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, సిరాజ్ సమీర్లను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, విజయనగరం వాళ్ళు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ లోనే రిమాండ్ నుంచి కస్టడీ కోర్టును 7 రోజులు రిమాండ్ కావాలి. రిమాండ్ కోర్టును వాళ్ళు ఏమైనా పిటిషన్ వేయగా జడ్జి అయితే 7 రోజులు రిమాండ్ ఇచ్చారు. 7 రోజులు కస్టడీకి అనుమతించగా వారిని ఈ రోజు ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించే క్రమంలో ఉన్నది. ఈ ఉగ్రవాదానికి, పేలుళ్లకు, కుట్రకు మూలధారులైన A1 సిరాజ్ ని అలాగే A2 సమీర్ ని కూడా విజయనగరంకి తరలించి ఎన్ఐఏ అధికారులు 2 బృందాలుగా విడిపోయి వారి తాలూకా కదలికల్ని, వారి తాలూకా దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అయితే వారి తాలూకా బ్యాంక్ లావాదేవీలు, వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేసే క్రమంలో ఉన్నది. ఇదే అంశం మీద ఇక్కడ విజయనగరంలో సిరాజ్ తండ్రి అయితే ASI గా రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. తమ్ముడు STF కానిస్టేబుల్ గా ఉన్నారు. వీరి తాలూకా సంబంధించిన బంధువులు, వాళ్ళకి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయా, ఉగ్రవాదులతోని ఆన్లైన్ ద్వారా సౌదీ నుంచి వీళ్ళకి పేలుడు పదార్థాలు లభ్యమైనట్లాగా ఉన్నాయి. భారీ పేలుళ్లకు కుట్ర చేసేందుకు సిరాజ్ అయితే ప్రణాళికలు రచించాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని కస్టడీ కోరుతూను నిన్న NIA అధికారులు అయితే కస్టడీ పిటిషన్ వేయగా జడ్జి అయితే వాళ్ళకి రిమాండ్ నుంచి కస్టడీకి అనుమతించారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.